తాను వైసీపీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎరపతినేని శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే పార్టీ అని తెలిపారు. దొంగ ఓట్లు చేర్చి గెలవాలని వైసీపీ చూస్తుందని విమర్శించారు. తల్లిని చెల్లిని గౌరవించలేని జగన్ రాష్ట్ర మహిళలను గౌరవిస్తారని ప్రశ్నించారు. జగన్ టీడీపీలో చేరడం ఎంత వాస్తవమో ఎరపతినేని వైసీపీలో జాయిన్ కావడం అంతే వాస్తవమని ఆయన అన్నారు. గుర్జాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఇప్పటికే 100 సీట్లకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారని ఎరపతినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర బేరీ జరగబోతా ఉంది. అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు, 20-30 ఏళ్ళు అధికారం మాదే అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి 3 రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి 5 కోట్ల